చేస్తున్నామండి ఈరోజు అమ్మ ఆసరా వృద్ధాశ్రమంలో అనగాం చేందరుగాను రామకృష్ణ పరమహంస గారు అన్నదాతగా వివరిస్తున్న ధన్యవాదాలండి. మీరు అలాగే రామకృష్ణ పరమహంస గారు మానవ సేవ మానవ లక్ష్యంగా 65 మంది నిరాశ్ర వృద్ధులకు ఆకలి తీర్చడానికి నెలవారీ దాతగా ఇక్కడున్న 65 మందికి ప్రతి నెల ఒక పూట అన్నం చేస్తూ కడుపు అన్నం పెడుతున్నందుకు అలాగే రామకృష్ణ పరమహంస గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఈరోజు ఉదయం టిఫిన్ మరియు నైట్ డిన్నర్తో అనగం చేయడం జరుగుతుంది. అలాగే దీనికి సహకరించిన కుమార్ వేదారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి నెల ఒకరోజు అన్నదానం చేసి ఇక్కడున్న 65 మందికి కడుపుని అన్నం పెడుతున్నందుకు కుమార్ వేదారెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే కుమార్ వేదారెడ్డి గారు మీరు ఏ సంకల్పం అనుకున్నారో అది నెరవేరాలని కోరుకుంటూ మీకు అంతా మంచి జరగని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ రామకృష్ణ పరమహంస గారి ఆశీస్సులు అదే ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు ఆ ముక్కోటి దేవతల ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ అలాగే మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ ముక్కోటి దేవతల ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అలాగే మీ కుటుంబ సభ్యులైన కుమార్ వేదారెడ్డి గారికి శ్రీ అనుపమారెడ్డి గారికి శ్రీమతి శశికళ గారికి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి భగవంతుడు మీకు ప్రశంసలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నితరమైన ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసంగం దేవుని పేరుతో దీర్ఘాయుష్మాన్ భవ అలాగే శ్రీమతి శశికళ గారికి దీర్ఘ సుమంగళి భవ మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దీవులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కు వరిస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర మరియు ఉపశర్మ గారికి పాదవందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్య ఆనందనం కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న పెంటేశ్వర మరియు ఉపశర్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు కుమారి వేదారెడ్డి గారు మీరు మీ కుటుంబ సభ్యులు ఈరోజు డిన్నర్తో అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేస్తున్న వంటకాలు ఫ్రూట్స్ బనానా అలాగే స్వీట్ మర్దకాజా అలాగే బగారా రైసు అలాగే బెండకాయ కర్రీ టమాటా పప్పు సాంబారు. అన్నదాత సుఖీ భవ అన్నదాత అన్నదాత సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ. అయ్యో ఫోటో